ఏపీ ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేస్తుంది. త్వరలోనే ఆక్రమణలని తొలగిస్తామని తెలియజేసింది. విద్వేషంతోనే ప్రకాశం బ్యారేజ్ గేట్లు విధ్వంసం చేశారు అంటూ కూడా నిన్న సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశానికి సంబంధించి అయితే సీఎం చంద్రబాబు స్పష్టీకరణ చేశారు. పూడ్చిన గన్లను పరిశీలించారు. యంత్రాంగానికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అలాగే నిమ్మల రామానాయుడు స్వయంగా పర్యవేక్షించిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. మరొకసారి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారానికి కూడా ఆలోచించాలంటూ అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తానికైతే బుడమేరు గన్ల పూడ్చివేత పనులనైతే ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించడంతో పాటు సంచలన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి బోట్లను కావాలనే అక్కడ పంపించారు అన్న విషయానికి సంబంధించి అయితే అటు ఏపీ ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసి దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని, విద్వేషంతోనే గేట్లను విధ్వంసం చేయాలి అంటూ కూడా ప్లాన్ చేశారన్నది స్పష్టంగా తెలుస్తుందని, బోట్లు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ టైంకి అవి అక్కడ రావడానికి గల కారణాలేంటి, ఇలా అనేక అంశాలకు సంబంధించి అయితే ఆరా తీస్తున్నాము. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని విషయాలు బయటపెడతామంటూ చెప్పడం జరిగింది. ఇక బుడమేరు వల్ల విజయవాడ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరకట్ట వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే గన్లను పూడ్చివేయడం జరిగింది. దీంతో పాటు దాని చుట్టూ ఉన్న ఆక్రమణలపైన కూడా ఫోకస్ పెట్టారు. ఎంతటి వారైనా సరే, అది మన ప్రభుత్వం వాళ్ళైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మళ్ళీ ఇలాంటి విపత్తులు జరగకుండా ఉండాలి అని అంటే ఆక్రమణలు తొలగించాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలంటూ కూడా అధికారులను ఆదేశించారు.